హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ గోంగూర ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ కళాయి పెడదాం. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ సాల్ట్ వేసి ఫ్రై చేద్దాం. గోంగూర ఫ్రై అయ్యేలోపు మనం స్టవ్ మీద కళాయి పెట్టి చికెన్ ఫ్రై చేద్దామండి. చికెన్ ఫ్రైకి ఏం అవసరం లేదు. 2 స్పూన్స్ ఆయిల్ వేసి దాంట్లో 2-3 టమాటా ముక్కలు వేసి చికెన్ వేసి ఫ్రై చేద్దాం. గోంగూర ఫ్రై అయిపోయిందండి. ఒకసారి మనం మిక్సీలో వేసి కచ్చపచ్చగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు చికెన్ కూడా ఫ్రై అయిపోయిందండి. మనం కళాయి పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యేలోపు మనం గోంగూర పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి అదొకసారి వేసేద్దాం. గోంగూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చికెన్ గోంగూర పుల్లగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చేటట్టుగానే చేశాను. ఒకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ రాశాను కూడానండి. ఒకసారి చూసి ట్రై చేయండి. ఇప్పుడు గోంగూర ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు చికెన్ ఫ్రై అయింది కదండి, చికెన్ ఫ్రై వేసుకుందాం. మీరు అనుకోవచ్చు మొత్తం ఒకసారి కలిపి ఫ్రై చేస్తూ లాస్ట్లో గోంగూర వేసుకోవచ్చు కదా అని. ఆ టేస్ట్ కన్నా ఈ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చికెన్ మనకు బాగా ఫ్రై ఉంటుంది కదా, పీస్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి దానికి టేస్ట్ కొంచెం పుల్లగా బాగుంటుందండి. వాటర్ వేసుకుందాం, ఎందుకంటే కొంచెం గ్రేవీలా రావాలి కదండి రైస్లోకి. వేసిన తర్వాత లాస్ట్లో ఒక 1 స్పూన్ మనం గరం మసాలా వేసి దించేసుకుందాం. ఇంకా అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎలా ఉందో లైక్ చేసి